నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో మండల స్థాయి రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమీక్షా సమావేశం. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఎమ్మెల్యే బల్మూరి వెంకట్లు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలకు హాజరు. ఢిల్లీలోని స్మార్ట్ హబ్ మహాకుంభ్ టర్మరిక్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత అధికారులదేనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి రెవెన్యూ, ఇరిగేషన్, మండల పరిషత్, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా వివిధ మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో రూరల్ ప్రాంతాల్లో త్రాగునీటి కొరత లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసిన వెంచర్లను నిలిపివేయాలని, ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులను పెట్టాలని సూచించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని హెచ్చరించారు. అధికారులు ప్రజలతో సత్సంబంధాలు ఉండే విధంగా మెలగాలని, నాణ్యమైన సేవలు అధికారులే అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజాగౌడ్, కమిషనర్ రాజు, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించినట్లు మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా మోర్తాడ్ గ్రామంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరించామని తెలియజేశారు. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకున్నామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత జరిగిన సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు, మహిళలకు, యువత సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు రైతు రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేశారు. తాము రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, రంజిత్, తాజా మాజీ సర్పంచ్ పర్స దేవన్న, సీనియర్ నాయకులు ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని మన దగ్గరికి వెళ్ళి గుంజేసుకొని అసలు ఒక రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే ఒక ప్రయత్నము కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు. ఆ వ్యక్తులందరూ కూడా ఒకటే పార్టీకి చెందిన వ్యక్తులు, భారతీయ జనతా పార్టీ. వాళ్ళు మతం పేరుట ఇది గ్రామాల్లో ఎందుకు పాదయాత్ర చేసి చెప్తున్నామంటే, అమ్మా మన గ్రామాల్లో మనకు ఒక సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటాయి. కుల మతాలకు అతీతంగా మనం వరుసలతోటి పిలుచుకుంటాం. చిన్నాన్న, పెద్దనాన్న, మామ, అల్లుడు, అత్తమ్మ, కోడలు, బావ, బమ్మర్ది అని చెప్పి ఏ కులం, ఏ మతం ఉన్నా మనం వరుసలతోటి, ప్రేమ అనురాగాలతోటి పిలుచుకున్న ఒక సంస్కృతి, సాంప్రదాయాలు మన గ్రామాలే. ఈరోజు ఆ వ్యక్తులు ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి మన మధ్యలో మతం పేరుట, కులం పేరుట కొట్లాటలు పెట్టి విభజించి పాలించే ప్రయత్నం చేస్తున్నారు. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ, సమావేశాలు పెడుతూ ప్రజలు జాగృతం చేస్తూ ఉన్నది. మరి దాంట్లో భాగంగా మోర్తాడ్ మండలంలో అన్ని గ్రామాలు పాదయాత్ర ముగించుకొని ఈ రోజు ముగింపు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఎంత అవసరమో మీరందరూ కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో రాజ్యాంగానికి అండగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అనేక విషయాలు రాజ్యాంగం పైన మాట్లాడుతుంది. మన ముఖ్య అతిథులు మాట్లాడతారు.
సాయంకాలం అవుతుంది, అమ్మలందరూ ఇంటికాడ భోజనాలు అన్నారా కనుక ఓ 10-15 నిమిషాలు ఒక ప్రోగ్రామ్ ని ముగుద్దాం అమ్మలారు అక్కడ. మీ అందరు కూడా తెలుసు, నేను ఇంతే ఉంటా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆ రోజు వాగ్దానాలు ఇచ్చినామో, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి ఆర్థికాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిన ఆ రోజు ఒక్కొక్కటి హామీలన్నీ కూడా నెరవేరుతూ వస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని 4, 5, 6, 21వ వార్డులలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతి గల్లీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం జరిగిందని అన్నారు. దేశంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వినయ్ రెడ్డి వెంట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఢిల్లీలోని భరత్ మండపంలో జరుగుతున్న స్టార్ ఆఫ్ మహాకూబ్ ఎగ్జిబిషన్లో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు పండించే వివిధ రకాల పంటలు మరియు టర్మరిక్ ద్రవ్యాలు మరియు వాటి ఆవశ్యకతను రైతులు డిస్ప్లేలో ఉంచారు. రాష్ట్రంలో యావత్ రైతాంగం పండించే పంటలను అక్కడ ఉంచడంతో పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టర్మరిక్ బోర్డు జాతీయ సెక్రటరీ భవానీ, బోర్డు అధికారులు, స్టార్ ఆఫ్ నిర్వాహకులు తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించి పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని అన్నారు. రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు ఎంత పరిమాణంలో వరి ధాన్యం సేకరిస్తున్నారు, ఎన్ని లారీల లోడ్ల ధాన్యం రైస్ మిల్లులకు పంపించారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాలలోని రిజిస్టర్లలో వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లలో విధిగా వివరాలు రాయాలని, రైతులకు కూడా ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుండి ధాన్యం సేకరించారో తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని అన్నారు. ప్రతి కేంద్రంలో సరిపడా గన్ని బ్యాగులు, గ్రెయిన్ కాలివర్లు, మాయిశ్చర్ మీటర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లోని తొలిసారి కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఐకేపీ మహిళా సంఘాలకు ధాన్యం సేకరణ ప్రక్రియలో సహకారం అందించాలని సొసైటీల సీఈఓలకు సూచించారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ త్వరితగతిన జరగాలని, హమాలీల కొరత, లారీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అన్నారు. ధాన్యం తూకంలో తేడాలు లేకుండా పారదర్శకత పాటించాలని సూచించారు. ఎక్కడైతే మనకి ప్యాడీ అరైవల్స్ ఉన్నాయో అక్కడ మనము నిన్నటి వరకు అంటే ఏప్రిల్ 3 వరకు సుమారు 100 సెంటర్లో ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. సో మనం రిమైనింగ్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసుకున్నాము. ఎప్పుడైతే ప్యాడీ మనకి వస్తుందో సో డైలీ కూడా మనకి సెంటర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈసారి మనము ఐకేపీ సంఘాల వాళ్ళకి ఒక 50% సెంటర్స్ అలాట్ చేయాలనే ఉద్దేశంతో మనము సెంటర్స్ నెంబర్స్ కూడా మనం ఐకేపీ వాళ్ళకి ఈసారి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఫార్మర్స్, రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఎఫ్ఏక్యూ ప్యాడీ వస్తే మనము ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా మనకి మిల్స్ ట్యాగింగ్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి సఫిషియెంట్ లారీస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. సో ఈసారి రబీ 24-25 సీజన్లో రైతులు ఎక్కువగా వెయిట్ చేయకుండా వచ్చిన వెంటనే మనకి ఒకసారి మాయిశ్చర్ 17% వస్తే మనం ఇమీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకోవడం. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో శ్రీ అభయ వరసిద్ధి సీతారామచంద్ర స్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు, స్థానిక మాజీ కౌన్సిలర్ గంగమోహన్ చక్రు, అధ్యక్షుడు లింగం మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, 6వ తేదీన సీతారాముల కళ్యాణం, అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమేష్, కోశాధికారి నర్సయ్య, సభ్యులు శ్రీను, స్వామి, భగవాన్ దాస్, సతీష్, భారత్ తదితరులు ఉన్నారు. మరి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు మరి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నది. మరి శుక్ర, శని, ఆది, సోమవారం 4 రోజులు బ్రహ్మోత్సవాలు. మరి మాకు గత 20 సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్న ఆర్మూర్ ప్రజలు, రామ్నగర్ ప్రజలు, దాతలకు
పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తున్నాము. మరి చాలా బ్రహ్మాండంగా మరి అన్ని అంగులతోటి మరి రామాలయం ఆలయాన్ని తీర్చిదిద్దడం ఇదంతా దాతల సహకారమే. మరి వారు ఇచ్చిన స్ఫూర్తితోటి మరి 20 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణం, గోదావరి కళ్యాణం చేస్తున్నాము. కాబట్టి ఆరు ప్రజలు పెద్ద ఎత్తున మరి శ్రీరామనవమిలో ఆదివారం పాల్గొని విజయవంతం చేయగలరు, అన్నప్రసాదం స్వీకరించగలరు. అలాగే సాయంత్రం రథోత్సవం కలదు. అదే రోజు మరి మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము, మరి రాత్రి రథోత్సవం కూడా కలదు. మరి భక్తులందరూ తప్పకుండా రాగలరని కోరుతున్నాము. అలాగే మాకు వస్తు రూపేణ, ధన రూపేణ ఏ రకంగా ఆయన సహాయ సహకారాలు అందించినటువంటి మరి భక్తులందరికీ మేము రుణపడి ఉంటాము. మరి రామాలయంలో గత 20 సంవత్సరాల నుంచి మరి ఉత్సవాలు జరుపుతున్నాము. మరి దానికి ఈ రోజు నుంచి మరి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మరి దానికి ఇవాళ రేపు సోమవారం వరకు జరుగును. ఆర్మూర్ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఆర్డర్ మిస్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించి పరిశుభ్రతను పాటించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఆర్డర్ మిస్లలో తనిఖీలు చేపట్టి నాణ్యమైన ఆహారాన్ని వాడాలని సూచించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వారికి జరిమానాలు విధించడం జరిగిందని అన్నారు. హోటల్ వ్యాపారులు ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లలో ఆహారాన్ని పెట్టి పార్సిల్ ఇవ్వరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, సిబ్బంది ప్రశాంత్, రాము, అర్జున్, సంతోష్, రవి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికల సాధికారత, మహిళా చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా న్యాయవాది, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ కాందే సంగీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆకతాయిల వేధింపులను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా షీ టీంను ప్రవేశపెట్టిందని అన్నారు. గృహహింస, ఇతర మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు ఉన్నారు. వేసవికాలం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసికుమార్ పట్వారి రూపొందించిన కరపత్రాలను డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ఓఆర్ఎస్ పౌడర్ నీటిని ఎక్కువగా త్రాగాలని సూచించారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాన్ని రూపొందించిన తులసి పట్వారిని అభినందించారు. డాక్టర్ రమేష్ సార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ప్రజలను ఉద్దేశించి మరి నేటి విద్యార్థులు ఈ వేసవి సెలవుల్లో ఎండ తీవ్రతకు గురై ఎన్నో ఇబ్బందులు కలుగుతారు. కాబట్టి అలాంటి కలగకుండా సార్ గారి చేత మంచి సూచనలు, సలహాలు తీసుకొని వాళ్ళు తప్పకుండా పాటించి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఎండలో పనిచేసే వాళ్ళకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వచ్చేసరికి ఉదయం 10 లోపలనే ఎండ ఎక్కువ కాకముందే పనులు చేసుకోమని చెప్తున్నాం. ఇంకా ఏమైనా మిగిలిన పనులు ఉంటే సాయంత్రం 5 తర్వాత చేసుకోమంటున్నాం. ఎండలో ఖచ్చితంగా బయటకు వెళ్ళాల్సిన అవసరం వస్తే తలపైన గొడుగు కానీ లేదా టోపీని కానీ ధరించి కళ్ళజోడు పెట్టుకొని వెళ్ళమని చెప్తున్నాం. వేసుకోవాల్సిన బట్టలు కూడా కాటన్వి, లూజ్గా ఉండేవి, లేత కలర్లో ఉండేవి వేసుకోవాలి. ఒకవేళ ఎండ తీవ్రతకు గురైనట్టయితే, వడదెబ్బ తగిలిన లక్షణాలు అనిపిస్తే వాళ్ళ ఇంట్లో మామూలుగా మంచినీళ్ళలో ఉప్పు, షుగర్ 2 కలుపుకొని తాగొచ్చు. డిహైడ్రేషన్ రికవర్ కావడానికి దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్టయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జ్వరం ఎక్కువ, ఒళ్ళు వేడిగా ఉన్నట్టయితే ఫస్ట్ ఎయిడ్ కింద తడిబట్టతో ఒళ్ళంతా తుడవాలి. దాని తర్వాత దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్టయితే అక్కడ ఉచితంగా చికిత్స అందించడం జరుగుతుంది. ఈ నెల 5వ తేదీన నారాయణపేటలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ 2వ మహాసభలను విజయవంతం చేయాలని టీయూసీఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో మహాసభల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో 60,000 మంది కార్మికులు మల్టీపర్పస్ విధానంలో విధులు నిర్వహిస్తున్నారని, మెజార్టీ కార్మికులు అట్టడుగు వారే ఉన్నారని, కనీస వేతనం కరువై కార్మికులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ జీవోల ప్రకారం నిర్దేశించిన వేతనం కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు అందట్లేదని వాపోయారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీన నారాయణపేటలో నిర్వహించే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ 2వ మహాసభలను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా నాయకులు రాజేశ్వర్, అరవింద్, మండల నాయకులు శ్రీనివాస్, నజీర్, నిఖిల్, గంగాధర్ తదితరులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ వర్కర్స్ విషయంలో చట్టాలను తేవాలి. ఆ చట్టాలతో గ్రామ పంచాయతీ కార్మికులకు లాభాలు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. అదే సందర్భంగా రేపు నారాయణపేటలో 11 గంటలకు జరిగే 2వ మహాసభను విజయవంతం చేయడానికి గ్రామ పంచాయతీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరూ వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల యూనియన్స్ అన్నీ కూడా దానికి మద్దతు తెలియజేస్తుంది. కాబట్టి టీయూసీఐ అంటే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కూడా మద్దతు తెలియజేస్తున్నది. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున అందరి కార్మికులను ఆ మహాసభను పోయి విజయవంతం చేయాలని చెప్పి సమాజంలో ఉపాధ్యాయుల సేవలు మరవలేనివని బాల్కొండ మండల విద్యాధికారి రాజేశ్వర్ అన్నారు. బాల్కొండ ఉన్నత పాఠశాలలో పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు అలీంను పలువురు సన్మానించారు. ఎంఈఓ, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు మాట్లాడుతూ అలీం సేవలను కొనియాడారు. మాజీ కోఆప్షన్ సభ్యుడు షాయిద్, మండల పీఆర్టీయూ అధ్యక్షుడు శ్రీనివాస్, కిసాన్ నగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ అన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి పాదయాత్ర చేసినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వివరించారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ ప్రజలకు వివరించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలా. మనందరం గట్టిగా ఉండాలంటే మళ్ళా కులాలు, మతాలుగా విభేదాలు రావద్దు అనే విషయాన్ని కూడా మనం గమనించుకొని ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే పార్టీ కార్యక్రమాన్ని ఇచ్చిందో ఇంత అద్భుతంగా విజయవంతం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిపి ఈ రోజు ఏర్గట్ల మండలంలో నిన్న స్టార్ట్ చేసి గ్రామాల పాదయాత్ర చేసుకొని ఈ రోజు ఇక్కడ ఏర్గట్ల గ్రామంలో ముగించుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అమ్మల రంగల మీ అందరికీ ఒక 2-3 విషయాలు చెప్తాం. నిన్ననే సన్న బియ్యం మీ అందరు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది ఒక కాంగ్రెస్ పార్టీ. మనం ధైర్యంగా, బలంగా, గట్టిగా మాట్లాడగలుగుతున్నాము. మనం కావాల్సింది మనం అడగగలుగుతున్నాము. మనం కావాల్సింది మనం వేసుకోగలుగుతున్నాము. మనం కావాల్సింది మనం తినగలుగుతున్నామంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన ఒక రాజ్యాంగం. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుందమ్మా. ఆ రాజ్యాంగాన్ని మారుస్తే మొదట నేను, తర్వాత మీరు, తర్వాత రాష్ట్రం, రేపటి భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళిపోయే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. మన స్వాతంత్రాన్ని మనం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఒక పరిస్థితి భారతదేశానికి రాకూడదు. స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీగా ఆ స్వాతంత్రాన్ని, ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉందని చెప్పి ఆ పార్టీ వారసులుగా ఈరోజు ఈ రాజ్యాంగ పరిరక్షణకై ఏదైతే ఏర్గట్ల మండలంలో 3వ తారీఖు నున్న
4వ తారీఖు 2 రోజులు అన్ని గ్రామాలలో పాదయాత్ర చేపట్టి ఈ రోజు ఈ ముగింపు కార్యక్రమం ఈ మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసుకోవడం. ఎర్గెట్ల మండలం తడిపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీరామాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి కృష్ణస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి శ్రీరామాలయం పురాతనమైనదని అన్నారు. త్రేతాయుగం నాటి ఇక్కడి శ్రీరామాలయంలో శ్రీ సీతారాముల భక్తుల చేత పూజలు అందుకుంటున్నారని, ఒకానొక సమయంలో భక్తులు యజ్ఞహోమం చేస్తుండగా నెయ్యి తక్కువ కాగా అప్పట్లో తపస్సు చేసుకుంటున్న నారాయణ మహారాజును సంప్రదించగా గోదావరి నది నీళ్లతోనే నెయ్యిలాగా మార్చి యజ్ఞహోమాన్ని పూర్తి చేశారు. అనంతరం నెయ్యిని తీసుకువచ్చి గోదావరి నదికి సమర్పించారు. అలాగే స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో స్వామివారు అమ్మవారు వెతుకుతూ ఎల్లగా అక్కడ నదీ తీరానికి వచ్చి తాటిపాక వేసుకొని ఇక రాత్రి సేద తీరి తెల్లవారుజామున వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఈ ప్రాంతానికి తడిపాకల అని, ఆ తర్వాత తడిపాకల్ గ్రామంగా పేరు వచ్చింది. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, భక్తులకు అన్నదానం, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, భక్తుల ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. ఈ నెల 6న శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుందని, భక్తులు ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి కోరారు. అలాగే హనుమాన్ జన్మోత్సవం ఈ నెల 12వ తేదీన పౌర్ణమి నాడు జరుగుతుందని తెలిపారు. ఆ రోజు రథోత్సవం కూడా ఉంటుందని అన్నారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. అలాగే ఇక్కడ గోదావరి లోపల నారాయణ మహారాజు గారు ఉన్నారు. వారు ఇక్కడ డబ్బలు నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు నెయ్యిగా మారింది. ఎందుకంటే కొన్ని యజ్ఞం చేస్తున్న నెయ్యి తక్కబడ్డా అంటే అప్పుడు మహారాజు గంగలకి వెళ్ళి నీళ్ళు తీసుకెళ్ళి ఆ నీళ్ళని నెయ్యి రూపంగా మారిపోయింది. మళ్ళీ తిరిగి యజ్ఞమైన తర్వాత మళ్ళీ నెయ్యి తెచ్చిస్తే మళ్ళీ నీళ్ళ రూపంగా మారింది. ఇలా అయింది. ఆ మహారాజు గారు నీళ్ళ మీద నడుస్తూ ఇక్కడ కొన్నేళ్ళు తపస్సు చేసి అక్కడ జీవ సమాధి కూడా పొందినారు. అలాగే ఈ సీతారామ ఆంజనేయ స్వామి వారికి కూడా హనుమాన్ జయంతి బ్రహ్మాండంగా చేస్తుంటారు. రథోత్సవం జరుగుతుంది. శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణము నవమి రోజు భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామం నుంచి అందరూ విచ్చేసి ఆ స్వామివారి కళ్యాణం వేడుకొని బ్రహ్మాండ వీక్షించి ఆ స్వామి కృపా కటాక్షం పొందుతారు. ఈ తడిపాకల్లో సీతారాముల కళ్యాణం మామూలు జరగదు. చాలామందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అలాగే అంశం వచ్చే విషమలన్న భక్తులు కూడా వస్తుంటారు. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో నూతన పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం కొరకు గుండారం గ్రామ ధ్యాన బంధువులు, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గుండారం గ్రామంలో పిరమిడ్ నిర్మాణం కోసం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పిరమిడ్ నిర్మాణం కొరకు స్థలాన్ని అందజేయాలని కోరడం జరిగిందని అన్నారు. సానుకూలంగా స్పందించిన గ్రామ పెద్దలు స్థలాన్ని విరాళంగా అందిస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దయానంద్, సాయినాథ్, ఒడ్డెన్న, గంగారెడ్డి, పిరమిడ్ మాస్టర్లు, వేడిసి సభ్యులు తదితరులు ఉన్నారు. ధ్యాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి విజయోత్సవ సంబరాల కార్యక్రమము మరి అదేవిధంగా మరి గ్రామ పెద్దలందరూ, గ్రామ ప్రజలందరూ కూడా మరి గ్రామాభివృద్ధి కమిటీ నుంచి, వీడీసీ నుంచి మరి పిరమిడ్ ధ్యాన మందిరానికి ప్లేస్ ఇవ్వమని వారిని అడగడానికి రావడం జరిగింది. వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, సానుకూలంగా స్పందించి మీతో పాటు మేము కూడా సహకరిస్తామని తెలియపరిచినందుకు వారందరికీ ధన్యవాదాలు. మరి 20వ తేదీ రోజు మరి వారందరి సహకారంతో ఈ గ్రామంలో శాకాహార ర్యాలీ, విజయోత్సవ సంబరాలు ఏర్పాటు చేసుకొని గ్రామ ప్రజలందరికీ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. మరి ఆ రోజు అందరి సహకారంతో ధ్యాన మందిరానికి భూమి పూజ కూడా. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కిసాన్ నగర్ గ్రామంలో కళ్యాణ రామక్షేత్రంలో జరిగే శ్రీరామ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హాజరవుతున్నారని స్పష్టం చేశారు. అంగరంగ వైభవంగా స్వామిల వారి కళ్యాణం నిర్వహిస్తామని, అన్నదాన కార్యక్రమంలో వేల మంది భక్తులు హాజరై తలంబ్రాలు, అన్నప్రసాదం స్వీకరిస్తారని చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో మండల స్థాయి రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమీక్షా సమావేశం. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఎమ్మెల్యే బల్మూరి వెంకట్లు
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలకు హాజరు. ఢిల్లీలోని స్మార్ట్ హబ్ మహాకుంభ్ టర్మరిక్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.